హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో నోలన్ సినిమాలంటే మామూలుగానే ప్రపంచవ్యాప్తంగా చాలా అంచనాలు ఉంటాయి. పైగా ఇది మళ్ళీ గ్రీక్ మైథాలజీ బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మరి వాళ్ళు రిలీజ్ అయింది, ఎలా ఉంది సినిమా? మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా? ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ రివ్యూస్ వస్తున్నాయి. దాదాపు 5కి 5 ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 5కి 4.5 ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, ముందే చెప్పేస్తున్నాను నేను. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. సో రివ్యూ చెప్పకముందే ఎందుకు చూడాలి అనేది చెప్తాను నేను రివ్యూ. సో యాక్చువల్గా నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ నోలన్. ఆయన ఫస్ట్ సినిమా ఫాలోయింగ్ అని తీశాడు, బ్లాక్ అండ్ వైట్లో. సూపర్ 16 కెమెరా, సూపర్ 8 ఉండేది ఆయన దగ్గర. దాని తర్వాత 16mm కెమెరాతో నో బడ్జెట్ దాదాపు 6,000+ పౌండ్స్తో ఆయన సినిమా తీశాడు అనమాట. బ్రిటన్ వాళ్ళది. సో అప్పటి నుంచి కూడా ఆ ఫాలోయింగ్ దగ్గర నుంచి కూడా నేను, మా ఫ్రెండ్స్ కొంతమంది ఇతన్ని ఫాలో అవుతున్నాం. సో ఆ తర్వాత ఇతను ఈ రేంజ్కి వెళ్తాడని కూడా మేము ఊహించలేదు. చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో ఇప్పుడు ఈ సినిమా 2,400 కోట్ల బడ్జెట్, మన రూపాయల్లో $250 మిలియన్ తో ఈ సినిమా ఎక్కిందనమాట. సో అసలు ఏంటి ఒడిస్సీ? మామూలుగా వాళ్ళు ఒడిస్సీ అంటారు, మనం ఒడిస్సీ అని పిలుస్తాము. సో మన భాషలోనే నేను చెప్తాను. ఒడిస్సీ అనే సినిమా ఎందుకు చూడాలి, ఖచ్చితంగా అందరూ ఎందుకు చూడాలి, అసలు ఏంటి కథ ఏంటి? ఎందుకంటే ఈ సినిమా కన్ఫ్యూజ్గా, మామూలుగా నోలన్ సినిమాలన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటాయి. అంటే ఒక ఆర్డర్లో వెళ్ళవు, టైం లైన్ బ్రేక్ చేస్తుంటాయి. మనకి మెమెంటో వచ్చింది, మెమెంటో తర్వాత అదే సినిమాని ఇక్కడ సూర్యతో రీమేక్ చేశారు, అమీర్ ఖాన్తో కూడా ఇతని సినిమాని రీమేక్ చేశారు, మెమెంటో సినిమా. మెమెంటోకి కూడా వేరే మూలం ఒకటి ఉంది, దాని నుంచి ఆయన తీసుకొని చేశాడు అనమాట. దాని తర్వాత ఇంకా ఆయన చేసిన సినిమాలన్నీ ఇన్సెప్షను, ఇంటర్స్టెల్లార్, తర్వాత ఈ బ్యాట్మ్యాన్ సిరీస్ 3 తీశాడు. ఓపెన్ హైమర్లో ఆయనకి బెస్ట్ ఆస్కార్, బెస్ట్ డైరెక్షను, బెస్ట్ పిక్చరు, మొత్తం 7 ఆస్కార్లు దానికి వచ్చాయన్నమాట. సో ఈ ఒడిస్సీ గురించి చెప్పుకోవాలంటే, ఒడిస్సీ కథ ఏంటి అంటే, మామూలుగా మనకి ఎట్లాగా రామాయణం, భారతం ఉంటాయో అలాగే గ్రీకులో కూడా హోమర్ అనే ఒక కవి 2 మహాకావ్యాలు రాశాడు. వాటి పేర్లు ఇలియడ్ అండ్ ఒడిస్సీ. సో ఇలియడ్లో ఏముంటుంది, ఒడిస్సీలో ఏముంటుంది? ఇలియడ్లో ఏముంటుందంటే గ్రీకు రాజులు మధ్య, ట్రాయ్ రాజు మధ్య యుద్ధం అనమాట. అంటే గ్రీకులో స్పార్టా నగరానికి రాజుగా ఉంటారు అగమ్మెమ్మన్ అని, అట్లాగే ట్రాయ్ యువరాజు ఉంటాడు పారిస్ అని. సో ఈ గ్రీకు రాణి ఈ అగమెమ్మన్ కొడుకు వాళ్ళ భార్య హెలెన్, ఆమెను ఈ ట్రాయ్ యువరాజు ప్యారిస్ చూస్తాడు. వెళ్ళి చూసి వాళ్ళిద్దరి మధ్య మోహం కలుగుతుంది, వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోతారు, ఎలోప్మెంట్. సో వెళ్ళిపోతాడు. దాంతో ఆల్రెడీ ట్రాయ్ అనేది బాగా రిచ్ కంట్రీ, వనరులు బాగుంటాయి, దాని మీద ఈ గ్రీక్ రాజు కన్ను ఉంటుంది. సో అతను ఈ సాగు తీసుకొని తన రాణిని లేపుకుపోయాడు కాబట్టి యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం 10 ఏళ్ళు జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ఒడిసియస్ అని ఒక కింగ్ ఉంటాడు. ఒక ఇతకా అనే ఒక చిన్న రాజ్యం, గ్రీకులో అనేక రాజ్యాలు ఉంటాయి, అందులో చిన్న రాజ్యానికి తను రాజు. ఈ ఒడిసియస్ ఈ 10 ఏళ్ళుగా జయించలేకపోతారు ట్రాయ్ని. ట్రాయ్ బలమైన రాజ్యము, సో జయించలేకపోతారు. అప్పుడు ఈ ఇతకా రాజు, ఈ ఒడిసియస్ అనే రాజు వెళ్ళి, ఇతను చాలా తెలివైనడు, కన్నింగ్ అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే, అప్పట్లో వీళ్ళకి ఎక్కువ సముద్ర మార్గాల్లో చెక్కలతో పడవల్ని తయారు చేసేవాళ్ళు. ఆ పడవల చెక్కని ఉపయోగించి ఒక పెద్ద గుర్రాన్ని, ఇతను దాని పేరు ట్రోజన్ హార్స్ అంటారు, ఒక పెద్ద గుర్రాన్ని తయారు చేస్తాడు. తయారు చేసి ఆ గుర్రంలో ఇతను ఇంకొంతమంది ఉండిపోతారు లోపల. గ్రీకులు ఓడిపోయినట్టుగా, మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా గిఫ్ట్ ఇచ్చినట్టుగా దీని సముద్రం ఒడ్డును వదిలేసి వెళ్ళిపోతారు.
అప్పుడు ట్రాయ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గుర్రాన్ని నగరంలోకి తీసుకెళ్తారు, కోట లోపలికి తీసుకెళ్తారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఈ ఈ గుర్రం లోపల ఉంటారు కదా వీళ్ళందరూ, ఒడిసియస్ మిగతా బ్యాచ్. సో వీళ్ళందరూ బయటకు వచ్చి అక్కడున్న వాళ్ళ మీద అటాక్ చేసి కోట గుమ్మాలని తెరిచేసి మిగతా గ్రీకు సైన్యం దొంగగా దాక్కొని ఉంటారు, వాళ్ళని కూడా లోపలికి పిలుచుకుంటారు. సో అర్ధరాత్రి నిద్రపోతున్న వాళ్ళందరినీ ఊచకోత కోసేస్తారు. సో అలాగే మొత్తం గ్రీకులు ఆ ట్రాయ్లో మిగిలిన లీడర్లని మొత్తం ప్యాలెస్లో ఉండేవాళ్ళు అందరినీ చంపేసి ఈ హెలన్ని వెళ్ళిపోతారు అనమాట. ఇది బేసిక్గా కథ, ఇలియడ్ రాసిన కథ. తర్వాత ఒడిస్సీలో కథ ఏంటంటే 2 కావ్యాలు అన్నాను కదా, ఫస్ట్ కావ్యంలో ఉండేది ఇక్కడ వరకు ఉంటుంది అనమాట స్టోరీ, ఎట్లా యుద్ధం జరిగింది, ఎట్లా పోయి గెలిచారు అనేది స్టోరీ. రెండవది ఒడిస్సీ కావ్యంలో ఏముంటుందంటే తిరుగుముఖం ఎలా పట్టారు వీళ్ళు, ఎందుకంటే అప్పుడు యుద్ధం నుంచి తిరిగి రావడం కూడా చాలా పెద్ద కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పటిలాగా వేగంగా ఫ్లైట్లో ఇంకోటో లేవు కదా, గుర్రాల మీద రావాలి, కొన్నిసార్లు సముద్రంలో రావాలి, ఆ పడవల్లో ఇప్పటిలాగా అడ్వాన్స్డ్ కాదు కాబట్టి అనేక ప్రమాదాలు. ఒక జర్నీ అంటేనే తిరిగి వస్తాడా రాదా అనేది ఎవరికైనా ఉంటుంది. అప్పట్లో కాశీకి పోయినోడు కాటికి పోయినోడు ఒకడే అనే సామెత కూడా ఇలాగే వచ్చింది. అంటే అక్కడ జర్నీకి వెళ్తే బయట ఇంటికి ఇంకా తిరిగి వస్తాడా రాదా ఎవరికి తెలియదు అనమాట. అటువంటి జర్నీని ఆ 2వ కావ్యంలో, ఈ ఒడిస్సీ అనే కావ్యంలో హోమరు అద్భుతంగా రాశాడు. ఇందులో ఈ ఒడిసియస్ మామూలుగా అయితే అక్కడ నుంచి కొన్ని వారాల్లో ఇంటికి రావచ్చు, కానీ 10 ఏళ్ళు పడుతుంది ఈ జర్నీని. అంటే 10 ఏళ్ళు యుద్ధము, ఇంకొక 10 ఏళ్ళు ఈ జర్నీ. ఈ జర్నీలో ఈ ఒడిసియస్ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు, ఎలాంటి క్యారెక్టర్లు అతనికి తగిలాయి, ఎటువంటి రాక్షసులు, ఎటువంటి దేవతలు అతనికి ఎదురయ్యారు, ఎటువంటి ప్రమాదాలని అతను భరించాల్సి వచ్చింది, ఇతని క్యారెక్టరు ఆ ప్రమాదాలకి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే అతను చాలా తెలివైనోడు, కన్నింగు, అట్ ద సేమ్ టైం అహంకారి కూడా. సో అవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఇతను బయలుదేరే టైంకి ఇతనికి చిన్న బాబు పుట్టుంటాడు. సో భార్య ఉంటుంది పెనలోపే అక్కడ. సో ఆమెకి ప్రాబ్లం ఏంటంటే భర్త లేడు కదా, 10 ఏళ్ళు యుద్ధంలో ఉన్నాడు కాబట్టి అక్కడున్న నోబుల్స్ అంతా ఆమెను పెళ్లి చేసుకొని ఆ రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తుంటారు. వాళ్ళందరినీ ఆమె డీల్ చేయాలి. మరోపక్క కొడుకు టెలిమాకస్ అబ్బాయి పేరు, ఈ కొడుకు ఏమో తండ్రి ఎలా ఉంటాడు ఏంటి అనేది కథల ద్వారానే తెలుసుకుంటాడు తప్ప చూసి ఉండడు. కథల ద్వారా ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి రకరకాల వాళ్ళు చెప్పే కథల ద్వారా అతను ఊహించుకుంటాడు. సో అలాగా తల్లి ఇక్కడ బాధలు, అంటే తన భార్య ఏమో ఇక్కడ బాధలు పడుతుంటే కొడుకేమో ఇలా ఉంటాడు, ఇతనేమో ఆ జర్నీలో ఒక్కొక్క ప్రమాదాన్ని ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటూ వస్తాడు అనమాట. ఈ మొత్తాన్ని ఈ ఒడిస్సీ సినిమాలో చూపించాడు. అయితే దీని మీద ఆల్రెడీ సినిమాలు వచ్చాయి. మరి ఆల్రెడీ వచ్చిన దాన్ని ఇప్పుడు మన రామాయణం భారతం మీద కూడా కొన్ని 100ల సినిమాలు, సిరీసు, పుస్తకాలు వచ్చాయి కదా, దీని మీద కూడా అలాగే గ్రీకు దీని మీద కూడా వచ్చాయి. కానీ ఈయన స్పెషల్ ఏంటి అంటే ఈయన ఎప్పుడు కూడా ఏంటంటే ఈయన కొన్ని థీమ్స్ ఉంటాయి అన్నమాట. ఐడెంటిటీ, హ్యూమన్ ఐడెంటిటీ, మెమరీ, టైము, రిలేషన్షిప్స్, ఇటువంటి కాన్సిక్వెన్స్, అంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే పరిణామాలు, దాన్ని ఎలా ఎదుర్కొంటావు, హ్యూమన్ బీయింగ్లో ఉండే ఫ్లాస్, అంటే కొన్ని ఎంత గొప్పోడైనా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఆ క్యారెక్టర్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా ఈయన చూపిస్తాడనమాట. అంటే ఒట్టి హీరో అంటే అందరినీ నరుకుడు చంపుడు కాకుండా ఆ హీరో లోపల జర్నీ మెయిన్గా ఈయన తీసుకునేది ఏముందంటే అతను బహిరంగ జర్నీ కాకుండా అతని క్యారెక్టర్ లోపల ట్రాన్స్ఫర్మేషను, ఆ జర్నీ. ఎందుకంటే ఇంటికి పోవాలి, ఇల్లు అనేది కూడా పెద్ద కాన్సెప్ట్ ఈ సినిమాలో. అంటే ప్రతి మనిషికి ఇంటికి పోవాలనుకుంటాడు. సో ఆ ఇంటికి పోవాలనుకున్నప్పుడు ఆ ఇల్లు అనేది ఉండాలిగా. ఈడు వెళ్ళేసరికి ఆ ఇల్లే లేకపోతే ఆ ఇల్లుని నిలబెట్టడానికేమో భార్య ట్రై చేస్తూ ఉంటుంది. అంటే తన భర్త ఎప్పటికైనా వస్తాడు, వచ్చినప్పుడు ఇల్లు ఉండాలి. అంటే ఇల్లు అంటే ఇక్కడ రాజ్యం ఎవరు హస్తగతం అయిపోయి తాను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే భర్త వస్తే ఏమవుతాడు, భర్త ఇల్లు ఉండదు. ఇల్లు అంటే అర్థం ఏమి, తన భార్య, బాబు, వీళ్ళు కదా ఇల్లు అంటే, ఒట్టి భవనమే కాదు. సో అది ఆమె ట్రై చేస్తూ ఉంటుంది, దాన్ని ఆమె పోరాడుతూ ఉంటుంది. ఇతనేమో ఆ ఇంటికి చేరుకోవడానికి ఇతను అనేక పోరాటాలు చేసి
వస్తాడు. ఇది బేసిక్గా కథ. అయితే దీన్ని సైకలాజికల్ యాంగిల్లో మన నోలన్ చెప్తాడనమాట. అంటే ఒక క్యారెక్టర్ మైండ్ లోపల ఎటువంటి ఇవి జరుగుతాయి, అతను కొన్నిసార్లు తన క్లోజ్గా ఉన్న వాళ్ళని కూడా బలివ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు కన్నింగ్తో చాలామందిని చంపుతాడు. ఇదంతా అతని లోపల గిల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనమేమో అవి చూపించు, ప్రభాస్ పోస్టర్ వచ్చింది, 100 మందిని చంపేసి అతను కూర్చొని ఉంటాడు. కానీ అట్లాంటిది చేయడు ఇతను. ఆ 100 మందిని చంపడం అంటే ఈజీ కాదు కదా. అతని మైండ్లో ఎలాంటి ఘర్షణ జరుగుతుంది. ఒక్కడిని చంపితేనే మనకి అనేక గిల్ట్ వస్తుంది, మనకి అప్పుడప్పుడు హాంట్ చేస్తూ ఉంటుంది. అలాంటిది మన సినిమాల్లో ఏమో ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ డైలాగులు చెప్తుంటారు, మళ్ళీ నెక్స్ట్ సీన్లో పాటేసుకుంటుంటారు రొమాంటిక్గా. అలా అంటే ఆ క్యారెక్టర్లో మైండ్లో ఏం జరుగుతుంది అదే మన సినిమాల్లో చూపిరు. ఓన్లీ బయట వైలెన్స్ చూపించి భయభ్రాంతం చేసి ఇతనే గొప్ప హీరో అన్నట్టుగా మనకి చెప్తుంటారు. కానీ నోలన్ సినిమాలు అన్నిట్లో కూడా హీరో ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో మొమెంటో చూసినా అతని నిరంతరం స్ట్రగుల్ ఉంటుంది. మామూలుగా మొమెంట్ అనేది ఒక రెవెంజ్ స్టోరీ, భార్యను చంపినోని చంపాలా, కానీ అట్లా ఉండదు ఆ సినిమా. వాడి స్ట్రగులు, అతని జ్ఞాపకాలు, ఈ మెమరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సినిమాల్లో. అట్లా ఇంటర్స్టెల్లార్లో కూడా అతను అంతరిక్షంకి వెళ్ళడం అనేది కాదు అక్కడ మెయిన్గా, అతను కూతురు దగ్గరికి చేరాలి, కూతురుతో రీయునైట్ అవ్వాలి. అలాగే ఇన్సెప్షన్లో కూడా వేరే డ్రీమ్స్లోకి వెళ్ళి ఇతను వేరే వాళ్ళని ఎట్లా సైకలాజికల్ మేనేజ్ చేస్తాడు అనేది బేసిక్ కథ. కానీ ఇతని ట్రామా ఉంటుంది, ఇతని మైండ్ అతనికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఇలాగా ఇంటర్నల్ స్ట్రగుల్ అనమాట. తర్వాత ఇన్సోమ్నియా సినిమాలో కూడా నిద్ర పట్టని తనం ఉంటుంది. అక్కడేమో 4 గంటలే అసలు నైటే ఉండదు, 6 నెలలు నైట్ ఉండదు, చీకటి పడదు. అలాంటి ప్లేస్లో హీరో ఉంటాడు, అతనికి నిద్ర పట్టదు. నిద్ర పట్టని మళ్ళీ ఏమో ఒక కేసుని, ఒక హంతకుడిని వెంటాడాలి. సో ఇలాగా అంటే మామూలు హీరో చేసే పనులు చేస్తారు. అట్ ద సేమ్ టైం అతని ఇంటర్నల్ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, హ్యూమన్ బీయింగ్లో ఉండే ఒక కాంట్రాడిక్టరీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, దీని మీద ఎక్కువగా నోలన్ ఫోకస్ చేస్తాడు. ఇవాళ మనం అందరం కూడా ఇండ్లకి దూరంగా ఉంటున్నాము, మన సొంత ఇళ్లలో ఎవరు ఉండట్లేదు, మన గ్రామాల్లో మనం ఎవరు ఉండట్లేదు. ఇవాళ దాని ఏమంటారు, ప్రపంచవ్యాప్తంగా ఇమిగ్రెంట్స్ పాలసీ పెద్ద ఇదైంది. వాళ్ళందరూ కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యారు. అంటే యుద్ధంలో గెలిచారు సరే, విక్టరీ అనేది ఎండ్ కాదు. విక్టరీ తర్వాత జీవితం ఎలా ఉంటుంది. మనకు పర్వాణ వల్ల కూడా ఎస్ఎల్ భైరప్ప భారత యుద్ధంలో గెలిచిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది. ఎక్కడ చూసినా శవాలు, కంపు, మూత్రాలు, పెంట. యుద్ధం తర్వాత ఎంత గందరగోళంగా ఉంటుందంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది పర్వాలు చాలా అద్భుతంగా రాస్తాడు అనమాట భారతంలో. మనం ఏంటంటే మన సినిమాలన్నీ గెలుపు మాత్రమే చూపిస్తాయి, కానీ గెలుపు తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనేది మన సినిమాలు పెద్దగా చూపించు. దీంట్లో అవన్నీ కూడా అద్భుతంగా చేశాడు. ఇంత చేసి అక్కడికి వస్తే, ఆ ప్యాలెస్కి వస్తే తన భార్యని పెళ్లి చేసుకొని రాజ్యం కైవసం చేసుకోవాలనుకునే వాళ్ళని ఇతను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇతను అక్కడ ఒక కొత్త వేషంలో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఇదంతా కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఇక దీనిలో చెప్పుకోవాల్సింది ఆర్టిస్టులు. మ్యాట్ డేమన్ కూడా నాకు ఇష్టమైన హీరోల్లో ఒకడు. బోర్న్ సిరీస్ అంటారు, వాటిలో నేను కనీసం ఒక్కొక్క దాన్నే 3-4 సార్లు చూస్తుంటాను. చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్ అతన్ని దీంట్లో పెట్టాడు అనమాట. ఆల్రెడీ 3 సినిమాలు వీళ్ళిద్దరు కలిసి చేశారు, నోలన్ ఇతను. దీంట్లో అతను దాదాపు నేచురల్గా ఉండాలని గడ్డం 1 year గడ్డం పెంచుకొని ఉన్నాడు ఈ సినిమా కోసం. బాడీ వెయిట్ తగ్గాడు, వెయిట్ తగ్గి కూడా ఫిట్గా ఉండాలని ట్రై చేశాడు. అలాగే కళ్ళతోనే చాలా పెర్ఫార్మెన్స్ చేస్తాడు. డైలాగులు చాలా తక్కువ ఉంటాయి ఈ క్యారెక్టర్కి, ఈ ఒడిసియస్ అనే క్యారెక్టర్. కళ్ళతో అతను మొత్తం అతని జీవిత అనుభవాలన్నింటినీ కూడా కళ్ళలో చూపిస్తాడు. సో అది చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. నాకు తెలిసి అతనికి ఆస్కార్ వస్తుంది. ఇక అన్నిటికంటే చెప్పుకోవాల్సింది, నోలన్ ఐమాక్స్ ఫార్మేట్లో తీశాడు. ఫస్ట్ టైము వరల్డ్లో కంప్లీట్ సినిమా ఐమాక్స్ ఫార్మేట్లో 75mm ఐమాక్స్ ఫార్మేట్లో తీసిన మొదటి సినిమా ఇది. ఎందుకంటే అది హైలీ కాస్ట్లీ, టైం పడుతుంది, సౌండ్ చేస్తుంది కెమెరా, ఇవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని అన్నిటినీ తను అధిగమించి సౌండ్ చేయకుండా ఒక బాక్స్ క్రియేట్ చేసి కాస్ట్కి కూడా భయపడకుండా చేశాడు. ఎందుకంటే క్వాలిటీ మామూలు డీటెయిల్ సినిమా కంటే 3 రెట్లు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట ఇది.
యాక్చువల్గా మనం ఐమాక్స్లో చూడాలి, ఇక్కడ మనకి ఐమాక్స్ లేదు. ఐమాక్స్లో కానీ చూస్తే మాత్రం వండర్ఫుల్ ఉంటుంది అంటున్నారు చూసిన వాళ్ళు. సో అట్లా ఐమాక్స్లో తీశాడు. రెండవది, ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ సినిమా చూసినా మనకి వీడియో గేమ్ చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే CGI పెట్టేస్తారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ మొత్తం. ఇతను CGకి వ్యతిరేకం, విధి లేని పరిస్థితుల్లోనే CG వాడతాడు, ప్రాక్టికల్ ఎఫెక్ట్సే చేస్తాడు అనమాట. అందుకని దాదాపు 4-5 దేశాలు, ఇటు గ్రీకు, మొరాకో, ఇటలీ, స్కాట్లాండు, ఇలాగా ఒక 4-5 దేశాలు ఇతను వెళ్ళి అక్కడ లొకేషన్స్, ఇప్పుడు కోట కావాలనుకో, శిథిలమైన కోటలో కొద్దిగా సెట్టింగ్ మళ్ళీ వేసుకొని చేయడం అన్నమాట. దీనివల్ల క్యారెక్టర్కి కూడా ఏమొస్తుందంటే ఒక రియల్ ఆ ఫీల్డ్లోకి వెళ్తారు అనమాట, ఆ ప్రపంచంలోకి వెళ్తారు. మామూలుగా అయితే గ్రీన్ మ్యాట్ పెట్టుకొని చేసేస్తారు వాళ్ళు. అందుకనే చాలా, నేను మేకింగ్ ఇది వీళ్ళ ఇంటర్వ్యూలు అన్ని కూడా చూశాను, 3-4 రోజుల నుంచి ఇది పనిలో ఉన్నాను. చూస్తే వాళ్ళు చెప్తున్నారు, మేము ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్తేనే మాకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది, వండర్ఫుల్ ఉంది, అసలు ఇంత హార్డ్ ఫిల్మ్ మేము చేయలేదని. చాలా కష్టం అందరికి కూడా, హార్డ్ వర్క్. ఎందుకంటే చాలా కొండల మీదకి వెళ్ళారు, ఎడారుల్లో వెళ్ళారు, ఎక్కువ భాగం సముద్రంలో ఉంటుంది. సముద్రంలో కూడా CG చేసేస్తారు మామూలుగా, కానీ ఇతను CG చేయకుండా అప్పటి పడవ లాంటిదే తయారు చేసి దాన్ని మళ్ళీ ఊగడం కోసం CGలోనో కెమెరా ట్రిక్కులు చేయకుండా దాని కింద ఒక ప్లేట్ పెట్టి అది ఊగుతున్నట్టుగా క్రియేట్ చేసి ఇలాగ మ్యాక్సిమం రియలిస్టిక్ నేచురల్గానే ఇతను చేశాడనమాట. విజువల్గా కూడా ఇది వండర్ఫుల్. ఈ కెమెరామెన్కి ఆస్కార్ గ్యారంటీ. ఇతనితో ఇది 3వ సినిమా అనమాట. ఇక మ్యూజిక్ ఏంటంటే, ఇతను మ్యూజిక్ డైరెక్టర్, ఇతను కలిసి చాలా సినిమాలు పనిచేసి, లుడ్విగ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు. ఈ లుడ్విగ్ ఏంటంటే అప్పటి గ్రీక్ నాటి ఇన్స్ట్రుమెంట్స్ని మళ్ళీ క్రియేట్ చేశారు. ఆలోస్ అండ్ లైర్ అంట 2 ఉన్నాయన్నమాట. ఈ 2 ఇన్స్ట్రుమెంట్ని మళ్ళీ తయారు చేసి వాటిని ప్రయోగాలు చేసి ఆ సౌండ్ని క్రియేట్ చేశారు. సో సౌండ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట, సౌండ్ ప్రయోగాలు కూడా. అంటే ముందే మ్యూజిక్ డైరెక్టర్కి స్క్రిప్ట్ ఇచ్చి మ్యూజిక్ ఎలా చేయాలో డిస్కస్ చేసుకొని తర్వాత షూట్ చేస్తాడు అనమాట ఆయన. అది ముందు నుంచి ఆ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాగా విజువల్ పరంగా, మ్యూజిక్ పరంగా, అలాగే సెట్స్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అయితే దీని మీద, ఈ సినిమా మీద విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలు ఏంటంటే లాంగ్వేజ్ అంతా ఇంగ్లీష్ మోడర్న్గా ఉందని, తర్వాత ఒక మార్వెల్ సినిమాలు చూసిన థ్రిల్ రాలేదు ఈ సినిమా చూస్తే అని. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలాగా ప్రభాస్ 100 మంది నరుకుతుంటాడు, మార్వెల్ సినిమాలు కూడా అట్లాగే ఉంటాయి, అడ్వెంచర్గా అట్లా ఉంటాయి తప్ప క్యారెక్టర్ లోపలికి వెళ్ళేది ఉండదు. దీంట్లో ఏమో ఆయన అడ్వెంచర్ చూపిస్తూనే మార్వెల్ టైప్ కాకుండా ఆ క్యారెక్టర్ లోపల ఉన్నది. ఇప్పుడు ఆ గుర్రంలో వీళ్ళు వెళ్తారు కదా, మామూలుగా అయితే పెద్ద అడ్వెంచర్గా చూపించేవాడు, కానీ వీళ్ళు క్లాస్ట్రోఫోబియా అంటే ఒక చిన్న గుర్రపు దీంట్లో వీళ్ళందరూ ఉండాలి, ఒకటి దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, దానంతా ఆపుకోవాలి, ఎందుకంటే వాళ్ళు లాక్కొని వెళ్తుంటారు సైన్యం, వీడు దగ్గాడు అనుకో వాళ్ళకి తెలిసిపోతుంది, దగ్గరేకుండా నోరు మూయాలి. ఇలాగా వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారనేది చూపిస్తాడు తప్ప దాంట్లో హీరాయిక్గా చూపించడు. ఆ చర్య హీరాయికే, కానీ హీరాయిక్ చర్య చేసే వాళ్ళకి అది హీరాయిక్గా అనిపించదు, మనం చూసేవాడికి అనిపిస్తుంది, వాడికి అలాగ ఉండదు కదా, వాడు ఎంతో బాధలు పడి కదా దాంట్లో వెళ్ళాలి. సో ఎందుకంటే గాలి సరిగా రాదు, ఆక్సిజన్ సరిగా రాదు, వాడికి 1 రావచ్చు, 2 రావచ్చు, ఇవన్నిటిని తట్టుకొని వాళ్ళు వెళ్ళాలి కదా. సో ఇలాంటి ఇది అంటే హైలీ రియలిస్టిక్ హ్యూమన్ బీయింగ్నెస్, హ్యూమన్ బీయింగ్స్కి ఉండే బేసిక్ లక్షణాలు. అందువల్ల మనం ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతాం అనమాట. ఆయన చాలా ఇంటర్వ్యూలు నేను చూశాను, మన భరద్వాజ రంగంతో కూడా ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇచ్చాడు. సో ఆయన చెప్తున్నది ఏమంటే, నేను చూసిన ప్రతి ఒక్కరూ నాకు ఎట్లా ఏదో సినిమా చూడకుండా ఏదో అద్భుతాన్ని చూస్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు, క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోవాలి. అంటే నా సినిమా క్యారెక్టర్లతో వాళ్ళు ఐడెంటిఫై అవ్వాలి ఆడియన్స్, నా లొకేషన్స్తో ఐడెంటిఫై అవ్వాలి, తర్వాత నా మ్యూజిక్తో, నా విజువల్ దీంతో వాళ్ళు కలిసిపోవాలి, అంతేగాని బయట నుంచి ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ ఉండకూడదు అన్న దీంతో ఆయన చేశాడనమాట. అట్లాగే ఒక నోలన్ యూనివర్స్ని మనకు చూపిస్తాడు. నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఈ సినిమా కంపల్సరీ చూడాలా. అయితే చూసే ముందు కొంత కానీ దీని గురించి చదువుకొని వెళ్తే, తెలుగులో కూడా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి దీని మీద, యూట్యూబ్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి, కొంత చూసుకొని అంటే ప్రిపేర్ అయ్యి వెళ్తే నీకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక క్లాసిక్ హాలీవుడ్, ఒక బెన్హర్ లాగా, ఒక లారెన్స్ ఆఫ్ అరేబియా లాగా, ఒక లార్డ్ ఆఫ్ రింగ్స్ లాగా, ఒక గ్లాడియేటర్ లాగా ఈ సినిమా ఒక గొప్ప అనుభవాన్ని చూసిన వాళ్ళకి
ఇస్తుంది. ఖచ్చితంగా ఇది చూడాల్సిన సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.